నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. నాది అయితే ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడియో తీస్తున్నాను నా ఫోన్లో. ఈరోజు 23వ తారీఖు సార్, మే నెల 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కార్ తీసుకొచ్చాను. వెంటో చాలామంది అడుగుతున్నారు. టాప్ అండ్ వెహికల్ 1.6 వెంటో పెట్రోల్ వెహికల్, జీరో మెయింటెనెన్స్ వెహికల్. వోక్స్ వ్యాగన్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 4 కూడా టైర్లు చాలా బాగున్నాయి సార్. 70% అబవ్ ఉన్నాయి. కార్ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంది. నేను పెట్టిన ప్రతి కారు క్వాలిటీ ఉంటేనే పెడతాను సార్. జస్ట్ ఇప్పుడు టైం వచ్చి 2:30 అయింది. కరెక్ట్గా 5 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇప్పుడే ఎలంట్రా సారు హైదరాబాద్లో రెడ్డి గారు ఎలంట్రా రిసీవ్ చేసుకున్నారు. జస్ట్ ఇప్పుడే ఆయనకి డెలివరీ అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఫ్లైట్ మోడ్ పెట్టాను సార్. నెక్స్ట్ 2011 హోండా సిటీ ఆన్ ది వే ఈరోజు బయలుదేరుతుంది. ఇది 2017 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ సార్. 1.6 MPI మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. పెట్రోల్ వెహికల్, వోక్స్ వ్యాగన్ వెంటో. కార్ అయితే స్క్రాచ్ లెస్ సార్. క్యాండీ వైట్ కలర్ అని ఆర్సీ మీద ఉంటుంది. మీకు టాప్ అండ్ వెహికల్. కార్ అయితే చాలా బాగుంది. తక్కువ తిరిగింది. 47,000 ఎంతో చూపిస్తాను. ఇప్పుడే మర్చిపోతున్నాను సార్. మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అవసరం నాకు. అలాగే రెగ్యులర్గా చూస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ లైక్ చేయండి సార్. మీ లైక్ కూడా నాకు అవసరం, మోటివేషను. ఈ వయసులో మీరు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. భోజనం చేశారని కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఫ్రంట్ గ్లాస్ ఒకటి 2022లో మార్చారు. కనిపించట్లేదని, క్రాక్ గట్ట ఇవ్వలేదు చెప్పారు సారు. కనిపించట్లేదు. ఈ పిల్లలు వైఫ్ వేసేయడం వల్ల కనిపించట్లేదని పువ్వు వచ్చేస్తుంది నైట్ జర్నీ అని మార్చేశారు ఫ్రంట్ గ్లాసు. ఇదేమి యాక్సిడెంటల్ వెహికల్ కాదు. 100% ట్రస్టెడ్ వెహికల్. ఒరిజినల్ కిలోమీటర్లు నేను ఇస్తాను సార్. ఏదో మధ్యలో 2-3 సంవత్సరాలు ఒకవేళ సర్వీస్ చేయించకపోతే చేయించుకోవచ్చు. వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోవడం వల్ల తప్ప మ్యాక్సిమం మనవన్నీ షోరూమ్ ట్రాక్ లేకుండా కార్ ఎప్పుడు నేను ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే సార్. కార్ అంతా మీకు చూపిస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చూడండి సార్, ఫ్రంట్ ప్రొఫైల్ క్యాండీ వైట్ కలరు. హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ నీట్గా ఉన్నాయి. ఫ్రంట్ స్టీల్ లైనింగ్ ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటే మారింది. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. వోక్స్ వ్యాగన్ వెంటో టాప్ అండ్ వెహికల్. సియట్ టైర్లు మీకు కొత్త టైర్లే ఉన్నాయి. టైర్లు మీకు 90% ఉన్నాయి సార్. టైర్లు ఇంకా ఇవి కూడా పోలేదు. 90% టైర్లు ఉన్నాయి. 2024లో వేశారు సార్. ఏసీ ఒక 5,000 కూడా తిరగలేదన్నారు. చూడండి, జోకర్స్ అన్ని బాగున్నాయి. టైర్స్ అన్నీ బాగున్నాయి సార్. అలాయ్ వీల్స్ చాలా బాగుంటాయి. మీకు ఒక విషయం చెప్పాలి, మీరు అర్థం చేసుకోండి. మీరు కంపేర్ చేసుకోవాలి సార్. ఏ వెహికల్ అయినా కంపేర్ చేయకపోతే మనం ఎప్పటికీ కారు కొనలేం, మంచి కారు కొనలేం. ఇదే 2017 కదా, నిన్న గ్రూప్లో పెట్టాను 2018 4,80,000. ఎందుకు అంత రేట్ ఎక్కువ అంటే ఫస్ట్ ఓనరు, కారు షోరూమ్ కండిషన్, షోరూమ్ మెయింటైన్ కారు. పైన ఇది ఆఫ్టర్ మార్కెట్ వేసుకున్నారు సార్. బ్లాక్ అంటే చాలామంది ఇక్కడ వేసుకుంటారు. బ్లాక్ పైన డ్యూల్ టోన్కి అయితే చాలా అందంగా ఉంటుంది లుక్ అని వేసుకున్నారు. ఇది సెకండ్ ఓనర్ సార్. సెకండ్ ఓనర్ కాబట్టి దీని ప్రైస్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఇదే కారు 2017 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ కారు 5,40,000 ఉంది సార్ ఇక్కడ మార్కెట్ రేటు. నేను కొద్దిగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు దయచేసి. ఇదేంటి కారు చూపించకుండా ఇవన్నీ చెప్తున్నారని. ఇదే కారు 4,40,000 ఉంది సార్. ఈ కారు ఇప్పుడు మనకి 4 లక్షలకు వస్తుంది సార్. ఇది 3,99,000 పెడతానంటే ఆ 1,000 మీరు వేసుకోండి, నేను ఇవ్వను. నాకు 4 లక్షలు ఇస్తే ఎన్ఓసి ఇప్పిస్తాను అన్నారు ఆయన. 1,000 కూడా ఆయన తగ్గనన్నారు. ఎందుకంటే మనం చాలా బార్గెన్ చేసాం. ఆయనకి బాధగానే ఉంటుంది. మార్కెట్లో 4,500, 4,40 ఉందంటే మన 4 లక్షల కారు అంటే బాధగా ఉంటుంది. కానీ ఏంటంటే సెకండ్ ఓనర్ వల్ల దీని ప్రైస్ ఆ 40,000 తగ్గింది. అది ఆయనకి తెలుసు. కానీ మెయింటెనెన్స్ కదండి, నేను ఇంత కరెక్ట్గా మెయింటెనెన్స్ చేశాను కదా అంటుంటారు వీళ్ళు. ఎన్నన్నా సెకండ్ ఓనరే సార్. ఇక్కడ సెకండ్ ఓనర్కి కిలోమీటర్కి విలువ ఎక్కువ ఇస్తారు. సీట్స్ చూడండి సార్, బ్రాండ్ న్యూ వెంటిలేటెడ్ సీట్స్. డిజైనింగ్ అంతా చాలా కాస్ట్లీ సార్.
సుమారు 15,000 రూపాయల పైనే సీట్లు. ఎంత బాగున్నాయి సార్ సీట్లు. మెయింటెనెన్స్ చూడాలి సార్. మనం ఎప్పుడు కూడా క్వాలిటీని కంపేర్ చేయకపోతే మంచి కారు కొనలేము. ఇదొకటి. ఇప్పుడు వర్షం వచ్చింది సార్, నా కాలే. ఫ్లోర్ మ్యాట్ ఉంది కానీ దీనికి గమ్ము లేదు. ఈ లోపలికి పెట్టాలి, ఇందులోకి పెట్టాలి. ఇందులోకి పెడితే అదిగోండి అండి, ఫ్లోర్ మ్యాట్ ఉంది సార్. ఇందాక ఒక వీడియో తీశాను, దానికి కూడా ఫ్లోర్ మ్యాట్ ఉంది లేవాకి. ఈ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్లో ఫోల్డింగ్ సార్. ఇది డిక్కీ సార్, 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్. కారు చాలా అంటే చాలా బాగుంది సార్. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వోక్స్ వ్యాగన్ అంటే నేను మీకు చెప్పక్కర్లేదు, నాకంటే మీకే బాగా తెలుస్తాయి. ఒరిజినల్ గ్లాస్ సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఒరిజినల్ గ్లాసు, థర్డ్ పిల్లర్ ఒరిజినల్ గ్లాసు. సూపర్ సార్. కార్ అయితే చాలా బాగుంది. మ్యాట్ వేసి ఉంది సార్. ఈ మ్యాట్ వేసుకున్న కారుకి మనకి ఇంకా సీట్లు ఇప్పి మ్యాట్ వేయించుకుంటే పని ఏమి ఉండదు. వింటో మంచి ప్రైస్ సార్. ఇది 4 లక్షలు అంటే 2017. మంచి ప్రైస్ ఇది. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూడండి. రస్ట్ కానీ ఏమీ లేదు సార్. కారు ఒరిజినల్గా ఉంది. రియర్ వెంట్ ఏసీ ఉంది. వెల్ మెయింటైన్డ్ సార్. చూడండి సీట్ కవర్లు చూడండి సార్ ఎలా ఉన్నాయో. అసలు చాలా చాలా నీట్గా ఉన్నాయి సార్ సీట్ కవర్స్. టైర్స్ అయితే మాత్రం కొత్త టైర్లే వేసి ఉన్నాయి సార్. మీకు అన్నీ చూపిస్తున్నాను కదా. ఈ ఇటువైపు ఈ రెండు కొత్త టైర్లు, 2 సైడు ఓకే సార్. అవి కూడా మీకు చూపిస్తాను. వెంటో ఒక సూపర్ కార్ సార్. ఇది వోక్స్ వ్యాగన్ వాడిన వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇది మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. అంటారు వోక్స్ వ్యాగన్ మెయింటెనెన్స్ ఎక్కువ అని. పొరపాటు సార్. అది స్పేర్ పార్ట్ రేట్ ఎక్కువ కానీ మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. స్పేర్ పార్ట్ రేట్ ఎక్కువే. ఈ చిన్న కారు, చిన్న బ్రాండ్ కార్లు 1 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి 10,000 పెడితే ఇది 3 సంవత్సరాలకి 10,000 పెడతాం. చిన్న బ్రాండ్ 3 సంవత్సరాలకి 2,000 3,000 చొప్పున 20,000 పెడతాం. అంటే 2,000 3,000కి అని చెప్పేసి లెక్క వేయరు కానీ ఒక్కసారి 10,000 అంటే దీనికి భయపడతారు. అందుకే మెయింటెనెన్స్ ఎక్కువ అని అపోహ సార్. మెయింటెనెన్స్ ఉండవు సార్. పెద్ద బ్రాండ్ కార్లు ఓన్లీ ఇంజిన్ ఆయిల్కి వాటికే డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకే సార్, చూపిస్తాను. డిక్కీ కూడా మీకు రిమోట్లోనే ఉంటుంది సార్. ఎంత బాగా వేసింది సార్. డిక్కీ కూడా రిమోట్లోనే. ఇది వెనకాలదు సార్, ఊడిపోతుందని పెట్టారు. అది మనకి సెట్ చేసి ఇస్తారు సార్. చూడండి సార్ టైర్ ఎలా ఉందో. సీల్ టైర్ సార్. బ్రాండ్ న్యూ టైర్ సార్. వెనకాల బ్రాండ్ న్యూ. స్టెప్ను వాడలేదు సార్. చూడండి ఒకసారి. స్టెప్ను వాడలేదు సార్. అసలు స్టెప్ను అన్యూజ్. జేకే టైర్ కంపెనీ నుంచి వచ్చింది, అన్యూజ్ సార్. ఇలాంటి కార్లు నేను ఇస్తున్నాను సార్ వెతికి. స్టెప్ను అన్యూజ్డ్, సర్వీస్ రికార్డులు ఇంత కరెక్ట్గా చూసి చూడండి. ఎంత బాగుంది చూడండి సార్. బూటు కూడా. డిక్కీ చూడండి సార్. ఎక్కడ కూడా ఒరిజినల్ పంచింగ్ అలాగే ఉంది సార్. ఫ్రేమ్ అంతా మట్టి సార్. ఇది చాలా అంటే చాలా బాగుంది సార్. సూపర్ సార్. రిమోట్తో సార్. పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. వర్షం వచ్చింది సార్. ఇప్పుడే ప్రొద్దున చాలా గట్టిగా ఎండ వచ్చింది, ఇప్పుడు వర్షం వచ్చింది. ఆయన గోలెట్టారు శుభ్రంగా తుడుచుకున్నామండి కార్ అని. మరి తప్పదు కదండి, వీడియో తీయాలి కదా. టైర్స్ అన్నీ కూడా కొత్త టైర్లు సార్. సియట్ టైర్లు, మంచి టైర్లు ఉన్నాయి, బాగున్నాయి. బ్యాక్ గ్లాస్ మీకు చూపించానా. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసు. లెఫ్ట్ సైడ్ థర్డ్ పిల్లర్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒరిజినల్. డోర్స్ కూడా చక్కగా చాలా టైట్గా ఉన్నాయి సార్.
లో రీడింగ్ కార్లు అంటే ఇలాగే ఉంటాయి సార్. సీలింగ్ కూడా బాగుంది సార్. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ సార్ 100% ఒరిజినల్ సార్. అసలు కారు ఎక్కడ ఎటువంటి డెంటింగ్స్ కానీ ఏమీ అవ్వలేదు సార్. రూపాయి పెట్టుబడులు ఉండవు సార్ నేను ఇచ్చిన కార్లు. అది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, చాలా కాస్ట్లీ మ్యూజిక్ సిస్టమ్ సార్. అది మామూలుదే. ఏసీ అయితే చిల్డ్ సార్. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ సేఫ్టీ సార్. ముఖ్యంగా వోక్స్ వ్యాగన్ అనేది, వోక్స్ వ్యాగన్, ఫోర్డ్, స్కోడా ఇవి సేఫ్టీ వెహికల్స్ సార్. ఇవి దీని ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. టైర్లు మాత్రం బ్రాండ్ న్యూ సార్. 5 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటే, ఫ్రంట్ గ్లాస్ ఒకటే సార్. 2023 అనుకుంటుంది. 2023లో ఫ్రంట్ గ్లాస్ ఒకటే మార్చారు. మిగతా అన్ని ఒరిజినల్ సార్. అది కూడా పువ్వు వచ్చేసింది అంటారు కదా, నైట్ జర్నీ కనిపించదని చెప్పి మార్చేసుకున్నారు. చాలా పెద్ద సార్ వాళ్ళు, చాలా హై ప్రొఫైల్స్ కార్లే మనం ఇస్తున్నాం సార్. ఒకసారి స్టార్ట్ చేస్తాను సార్. 47,800 తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్. మీటర్ ట్యాంపరింగ్ కానీ, ఫ్లడ్లు కానీ, యాక్సిడెంటల్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్లో కనీసం ఫోటో కూడా అప్లోడ్ చేయను. ఒకవేళ ఫోటో నాకు తెలియకుండా వచ్చి డ్రైవర్లు పంపించినవి వస్తే మాత్రం నేను ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు వెంటనే డిలీట్ చేస్తాను. బానెట్ కూలు చాలా అంటే చాలా బాగుంది సార్ కార్ అయితే. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ చూడండి సార్ ఎంత బాగుందో. స్టీరింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా ఉంది స్టీరింగ్. సైడ్ మిర్రర్ మీకు చూపిస్తాను. వర్కింగ్ సార్. ग्लास नीचे कर दो, बंद नहीं बंद होता ना सर. साइड ग्लास नीचे कर दो. चाबी अंदर है ना. इंजिन रूम చూడండి సార్. మెయింటెనెన్స్ చూడండి సార్ ఎలా ఉందో. బానెట్ చూడండి ఎంత నీట్గా ఉందో ఒరిజినల్గా అలాగా. ఫ్రేమ్ అంతా చూడండి సార్. మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాను, మీరు నా దగ్గరికి రావట్లేదు కాబట్టి. బ్యాటరీ కండిషన్ చాలా బాగుంది. ఏబిఎస్ ఉంది. ఇంజిన్ ఆయిల్ కొద్దిగా బ్లాక్ వేసి వచ్చింది కానీ పర్వాలేదు సార్. ఎంత బాగుంది సార్ కార్, చాలా బాగుంది. పైన క్యాప్ ఉంటుంది సార్, క్యాప్ లేదు దీనికంటే. మరి ఎందుకు లేదో నాకు తెలియదు, అడుగుతాను సార్. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంది సార్ కారు. ఇలాంటి కార్లు మిస్ చేసుకోవద్దు. యాప్రాన్ చూడండి ఒరిజినల్ పేస్టింగ్ తోటి. యాప్రాన్ లైక్స్ చూడండి. చాలా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి అడగండి సార్. ఓకే సార్. బానెట్ బంద్ కరా. చాసీ నెంబర్ ఇదిగోండి. చాసీ నెంబరు బంద్ కరా సార్. చూసారా వైట్ కలర్ సార్. 2017 వోక్స్ వ్యాగన్ వెంటో. 4 లక్షలు పర్ఫెక్ట్ ప్రైస్ సార్. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు. దయచేసి బార్గెన్ ఉండదు. ఈ రేటు ఒక సూపర్ ప్రైస్ సార్. మీరు ఆలోచించండి. 47,000 తిరిగిన కారు ఆంధ్ర తెలంగాణలో సుమారు 47,000 తిరిగిన కార్లు ఉండవండి. 1,00,000, 1,20,000, 90,000 తిరిగిన కారే 6.5 లక్షలు, 6 లక్షలు తక్కువ ఇవ్వట్లేదు. అది ఎందుకంటే వెంటో 2017 ఆ ప్రైస్ ఉంది. దీనికి ట్యాక్స్ సుమారుగా 90,000, సుమారుగా 90 నుంచి 90,000 ట్యాక్స్ వస్తుంది సార్ దీనికి. ఎందుకంటే 10 లక్షలు దాటే ఉంది ఇన్వాయిస్. అప్పట్లో 13 లక్షల కారు సార్ ఇది. 13 లక్షల కారు ఇది అప్పట్లో. 2017లో 13 లక్షల కారు కాబట్టి ట్యాక్స్ 90,000 అవుతుంది. కమిషన్ ట్రాన్స్పోర్ట్ చూసుకోండి సార్.
ఆ రేటుకి కారు వర్త్ అని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం, కొనేవాళ్ళు మీరు, డబ్బులు మీ కాబట్టి. క్వాలిటీ ఉంది. థ్యాంక్ యూ సార్, మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.